భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్, గోన్గొప్పల్, లింగాపూర్, సిద్దపల్లిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధన్ పట్టణంలోని తిమన్పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఈరోజు 37, 38 అంబేద్కర్ కాలనీ, సంజీవయ్య కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్టలోని లక్ష్మీ నరసింహ ఆలయంలో 3వ రోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్మూర్ పట్టణంలో 2, 4, 5, 6, 7 వార్డులలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సిరికొండ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మాగూరు మండలంలోని మాణిక్ బండార్ చెక్కాలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12 గంటలకి రాముడి విగ్రహాన్ని మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. వేల్పూర్లోని మంత్రి నివాసంలో వేల్పూర్, ముక్కాల్, భీమ్గల్, ఏర్గట్ల మండలాలకు చెందిన పలు గ్రామాల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు కొందరు ఎన్నికల ప్రచారాన్ని డబ్బు సంపాదించేందుకు వేదికగా చేసుకుంటున్నారు. ఉదయం ఓ పార్టీ, సాయంత్రం ఓ పార్టీలో చేరుతున్నారు. సాహిత్యమే మనిషిని మహోన్నతినిగా నిలబెడుతుందని ప్రముఖ కథ మరియు సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ అన్నారు.